సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151 సినిమాగా రాబోతోంది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సాయి మాధవపుర అద్భుతమైన మాటలతో రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వస్తున్న సినిమానే ఇది. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 250 కోట్లకు పైగా బడ్జెట్ ని పెట్టిన రామ్ చరణ్ తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు. సో కావాల్సిన హంగులన్నీ భారీ సెట్స్ ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తీశారు. అలాగే నటించిన నటీనటులు కూడా అందరూ వివిధ భాషలకు చెందిన ప్రముఖ స్టార్స్ ఇందులో ఉన్నారు. రీసెంట్ గా ప్రమోషన్ యాక్టివిటీస్ లో బిజీగా మారింది సైరా టీం. అటు చెన్నై, బాంబే, కొచ్చిన్ ఇక చాలా ప్రదేశాలలో ప్రమోషన్స్ ని కంటిన్యూ చేసింది. రీసెంట్ గా కొచ్చిన్ లో తమ ప్రచారానికి వెళ్ళినటువంటి సైరా టీం తమన్నాని పొగడ్తలతో ముంచెత్తింది. అలాగే నయనతారకు చురకలంటించారు మెగాస్టార్ చిరంజీవి. తమన్నా అక్కడికి ప్రమోషన్ కి రావడంతో ప్రేక్షకులతో మాట్లాడుతూ తమన్నాపై విపరీతమైన పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఒక స్టార్ హీరోయిన్ కి ఒక రేంజ్ ఉంటుంది, మరి ఎటువంటి భేషజా లేకుండా తన సినిమాగా భావిస్తుంది తమన్నా. ఈ సినిమాలో లక్ష్మి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఈ నటనతో తన పాత్ర అయిపోతుంది, కానీ కేవలం తన సినిమా వరకే పరిమితం కాకుండా ఏ ఊర్లో ప్రమోషన్ జరిగినా అక్కడికి వచ్చి స్వయంగా సినిమా ప్రమోషన్లో పాల్గొంటోంది. ఇలాంటి హీరోయిన్స్ చాలా అరుదుగా దొరుకుతారు. మరి సైరా సినిమా తనదిగా, మా మీద అభిమానంతో, సినిమా పట్ల అంకిత భావం, ప్రేమతో విచ్చేసిన తమన్నాకు నిజంగా మంచి భవిష్యత్తు ఇంకా ఉందని చెప్పొచ్చు అంటూ తమన్నాపై ఎన్నో రకాలైన పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఇలా తమన్నా ఒక లీడ్ రోల్లో చేస్తున్న తమన్నానే ఎక్కువగా ప్రచారం చేయడం, నయనతార పేరు కొచ్చిన్లో అసలు ఒక్కసారి కూడా వినిపించకపోవడం అక్కడ అందరికీ ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే అనిపించింది. ఎందుకంటే నయనతార ఎప్పుడు ప్రమోషన్స్ కి రారు, కేవలం తన సినిమా మాత్రమే చేస్తారు. మరి ఏ ఇంటర్వ్యూస్ లో కూడా పాల్గొనరు. ఇది తాను సినిమాకి సైన్ చేసే ముందే దర్శక నిర్మాతలకు అగ్రిమెంట్ లో క్లియర్ గా చెప్పేస్తుంది నయన్. ఇప్పుడు ఏకంగా సైరా యూనిట్ రామ్ చరణ్ మెగాస్టార్ కోరినా కూడా నయనతార ప్రమోషన్స్ కి రాకపోవడమే చిరు కోపానికి కారణమైంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.